తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 శాసనమండలి స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు. పోలింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో లేనందున టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు గెలవడం ఖాయమైంది. ఐదు స్థానాలకు గాను టీఆర్ఎస్ 4 స్థానాల్లో పోటీ చేస్తూ ఒక స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది. కాంగ్రెస్ కూడా అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో టీఆర్ఎస్ పూర్తి స్థాయి బలంతో రంగంలోకి దిగనుంది. టీఆర్ఎస్ ప్రస్తుతం 91 మంది సొంత సభ్యుల బలంతో పాటు మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ నుంచి 7 సభ్యుల మద్దతుంది. టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ నుంచి రేగ కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. సబితారెడ్డి కూడా టీఆర్ఎస్కు మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక టీఆర్ఎస్, మజ్లిస్ అభ్యర్థుల విజయం లాంఛనమే. కాంగ్రెస్, టీడీపీలు పోలింగ్ను బహిష్కరించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. తమ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నందుకు నిరసనగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలెవరూ పోలింగ్లో పాల్గొనవద్దని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విప్ జారీ చేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల్లో సండ్ర వెంకట వీరయ్య తాను టీఆర్ఎస్లో చేరతానని ఇప్పటికే స్పష్టం చేయగా, ఆ పార్టీ మరో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు తాను పోలింగ్కు దూరంగా ఉంటానని ప్రకటించారు. బీజేపీ ఏకైక సభ్యుడు రాజాసింగ్ కూడా పోలింగ్కు దూరంగా ఉండే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో పాల్గొంటే కొత్త తలనొప్పులు తలెత్తే అవకాశం ఉందనే పోలింగ్ను బహిష్కరించే వ్యూహాన్ని కాంగ్రెస్ అమలు చేస్తున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్కు ఉన్న 19 మంది ఎమ్మెల్యేలకు 2 టీడీపీ ఎమ్మెల్యేలు కలిస్తే 21 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో ఒక స్థానాన్ని దక్కించుకోవచ్చన్న ఉద్దేశంతో కాంగ్రెస్ గూడూరు నారాయణ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఒక్కొక్కరు కాంగ్రెస్ని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటిస్తున్నారు. దీంతో పోలింగ్ సందర్భంగా మరికొందరు ఎమ్మెల్యేలకు గాలం వేస్తే సంఖ్యాబలం తగ్గేందుకు ఆస్కారం ఉంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటం, ప్రచారానికి సమయం తక్కువగా ఉన్నందున కొత్త తలనొప్పులు ఎందుకనే భావనతో పోలింగ్కు దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలింగ్లో పాల్గొనకుండా నిరసన ప్రకటించడం ద్వారా ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లొచ్చన్న వ్యూహంతోనూ కాంగ్రెస్ వ్యవహరించిందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అలాగే నరేష్ అందిస్తారు. నరేష్ తెలంగాణ భవన్ దగ్గర ఉన్నారు, అలాగే చంద్రశేఖర్ అసెంబ్లీ భవన్ దగ్గర ఉన్నారు. సో ప్రస్తుతం మనం చంద్రశేఖర్ దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్, టీఆర్ఎస్లో చేరతామన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ ఓటింగ్లో పాల్గొంటున్నారా లేదా? శ్రీనివాస్, మరి కాసేపట్లో
అసెంబ్లీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆ పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా మరోసారి మాక్ పోలింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈసారి అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ తెలియదు కాబట్టి దానికి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిన్న కేసీఆర్ తెలంగాణ భవన్లో నిర్వహించారు. మరోసారి ఈరోజు తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్ జరుగుతుంది. అక్కడి నుంచి ఎమ్మెల్యేలంతా కూడా ఆ బస్సులో అసెంబ్లీకి చేరుకుంటారు. 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే టీఆర్ఎస్ పార్టీకి 4 అభ్యర్థులతో పాటు ఎంఐఎం అభ్యర్థి గెలుపు సరిపడా కూడా ఎమ్మెల్యేల బలం ఉండడంతో గెలుపు లాంఛనంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా నాకు దాదాపు 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరతామని కూడా బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే సంఖ్యాబలం సరిపోదు కాబట్టి నిర్ణయం తీసుకుని చెప్పొచ్చు. అదేవిధంగా నిరసన కూడా తెలుపుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్కంతా కూడా ఎమ్మెల్యేలు చేరుకోబోతున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఓటింగ్కు గైర్హాజరు అవుతారని చెప్పి కూడా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్న పరిస్థితి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి బలం చూసుకున్నట్టయితే దాదాపుగా 99 మంది అంటే సండ్ర వెంకట వీరయ్య మద్దతు కూడా ఓటింగ్లో పాల్గొంటారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 99 మంది సభ్యుల బలం ఉంది కాబట్టి ఇక వాళ్ళ అవసరం లేదు అని కూడా టీఆర్ఎస్ భావిస్తుంది. ఎందుకంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించినప్పటికీ కూడా విప్ జారీ చేసింది కాబట్టి ఓటింగ్లో పాల్గొనేటువంటి పరిస్థితి అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అయితే కనపడడం లేదు. శ్రీనివాస్ మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ నుంచి ఆ ప్రత్యేక బస్సులలో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకున్న తర్వాత వాళ్ళంతా కూడా గ్రూపుల వారీగా కూడా ఒక్కొక్క అభ్యర్థికి ఓటు వేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 అభ్యర్థులు ఉన్నారో ఒక్కో అభ్యర్థికి 20 మంది గ్రూపు ఓటు వేయనున్నారు. అట్లా 80 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయనున్నారు. అదేవిధంగా 19 మంది అభ్యర్థులు ఎంఐఎం అభ్యర్థికి ఓటు వేయనున్నారు. సాయంత్రం ఎడిదిరిగి అంటే కాంగ్రెస్ పోటీలో లేదు కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుపు లాంఛనమే కాబట్టి ఈరోజు సాయంత్రం 5 గంటల పోలింగ్ కొనసాగిన తర్వాత ఎవరైతే 5 సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇక ఎంఐఎం టీఆర్ఎస్ సభ్యులు వాళ్ళు గెలిచినట్లుగా కూడా ధృవీకరణ పత్రాన్ని ఇస్తారు. అనంతరం వాళ్ళంతా కూడా ఇక సంబరాలు కూడా టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. మరి ఆమె విప్ను ధిక్కరించి ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉందా? అయితే సబితా ఇంద్రారెడ్డితో గత 2 రోజుల క్రితమే అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో కేటీఆర్ కవితలతో పాటు సబితా ఇంద్రారెడ్డి కార్తిక్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. అయితే ఖచ్చితంగా కొంతకాలంగా కూడా సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతుందన్న చర్చ అయితే నడుస్తుంది. ఆ చర్చకు మొన్న అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో భేటీతోనే తెరపడిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా త్వరలోనే ఆమె టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతుంది. అయితే ఈరోజు ఓటింగ్లో మాత్రం సబితా ఇంద్రారెడ్డి పాల్గొనే అవకాశం అయితే మనకు కనిపించడం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్కు సంఖ్య బలం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు వాళ్ళు ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిన నేపథ్యంలో ఒకవేళ ఓటింగ్కు హాజరై టీఆర్ఎస్ పార్టీకి కనుక ఓటు వేస్తే అనర్హత వేటుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఓటింగ్కు హాజరయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపించడం లేదు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ తెలంగాణ భవన్ నుంచి అందిస్తారు. నరేష్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు వెళ్తున్నారు ఓటింగ్కి? శ్రీనివాస్, మొత్తానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు మరికొద్దిసేపట్లోనే టీఆర్ఎస్ భవన్ నుంచి అసెంబ్లీ కమిటీ హాల్లో జరగబోయే పోలింగ్ స్టేషన్ కు బయలుదేరిపోతున్నారు. ఇప్పటికే మంత్రులతో సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ భవన్ కు చేరుకున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా టీఆర్ఎస్ భవన్ కి చేరుకున్నారు. ఆయన స్వయంగా ఇక్కడ ఎమ్మెల్యేలందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి ఎమ్మెల్యేలందరూ కూడా తీసుకెళ్లబోతున్నారు. మంత్రులు కూడా వీటన్నిటికీ కూడా దగ్గరుండి సమన్వయం వహిస్తున్న
చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి 88+2 90 స్థానాలు నికరంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, సిరిమర్తి లింగయ్య, అలాగే ఆత్రం సక్కు, మరోవైపు రేగా కాంతారావు, ఈ 4 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుపోతున్నట్టు వాళ్ళు స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఈ ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో నిన్న టీఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్యేలంతా కూడా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, ఒక్క ఓటు కూడా మిస్ అవడానికి వీల్లేదన్న పరిస్థితుల్లో ఆయన దగ్గరుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే పద్ధతిని స్వయంగా ఎమ్మెల్యేలకు ఆయన చూపించిన పరిస్థితి. దీనంతటి కూడా ఒక అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇప్పుడు కూడా మరికొద్దిసేపట్లో టీఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్యేలంతా కూడా మరొకసారి మాక్ పోలింగ్ లో పాల్గొన్న అనంతరం ఇలా ఇక్కడ నుంచి వాళ్ళు ప్రత్యక్షంగా జరగబోయే అసెంబ్లీ కమిటీ హాల్ కు బయలుదేరి వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిజానికి అంటే ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి 4 అభ్యర్థులు అంటే సత్యవతి రాథోడ్, అలాగే ఎగ్గే మల్లేశం, మరోవైపు సేరి సుభాష్ రెడ్డితో పాటు ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న మహమూద్ అలీని 4 టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థులుగా ప్రకటించిన నేపథ్యంలో మరోవైపు ఎంఐఎం కు ఒక స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ వదిలేసింది. ఎంఐఎం నుంచి ఒక అభ్యర్థిని ఇప్పటికే ఎంఐఎం పార్టీ ప్రకటించింది. వీళ్ళు 5గురికి సంబంధించిన ఎన్నికలు ఈ రోజు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్సీ పదవిని ఒక్కటి కూడా చేజారకుండా ఉండాలని చెప్పి చాలా పట్టుదలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం వస్తుందని ఆశించినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని ఆశించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని పెట్టినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ తమ ఏదైతే అటువైపు నుంచి ప్రత్యర్థిని ఉండకుండా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న జరిగిన ఏదైతే మాక్ పోలింగ్ కి సంబంధించిన నిన్న జరిగిన టీఆర్ఎస్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బలం లేనప్పటికీ కూడా వాళ్ళు అభ్యర్థిని పెట్టారు. అభ్యర్థిని వద్దు అని చెప్పి సూచించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వినలేదు. అందుకే ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ఉన్న ఎమ్మెల్యేలను ఇటువైపు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా కేసీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అదే కాంగ్రెస్ పార్టీ బలం లేనప్పటికీ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తమకు ఒక 2 ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఓటింగ్ లో అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటు వేస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. లేకపోతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకునే ఆలోచన నిజానికి నాకు లేదు. ఎట్టి పరిస్థితులను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని ప్రయత్నం చేసింది. ఇది సహించకూడదనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇటువైపు తీసుకున్నట్టు కూడా నిన్న జరిగిన సమావేశంలో కేసీఆర్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా మరికొద్దిసేపట్లో టీఆర్ఎస్ భవన్ నుంచి ఇక్కడ ఏదైతే ప్రత్యేక బస్సుల్ని 4 బస్సుల్ని ఇక్కడ నుంచి ఏర్పాటు చేశారు. ఈ 4 బస్సుల్లో కూడా ఎమ్మెల్యేలంతా కూడా స్వయంగా టీఆర్ఎస్ భవన్ నుంచి అసెంబ్లీ కమిటీ హాల్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు బయలుదేరబోతున్నారు. వీళ్ళందరికీ కూడా కేటీఆర్ నాయకత్వం వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మంత్రులంతా కూడా ఆయా జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలను సమన్వయం చేస్తూ వస్తున్నారు. ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన మంత్రి ఆయా నియోజకవర్గంలో ఆయన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా సమన్వయం చేసుకుంటూ దగ్గరుండి తీసుకెళ్లి ఓటు హక్కు వేసే పరిస్థితి వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 4 అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ పడుతున్నారు. వీళ్ళకి సంబంధించిన రిజల్ట్ మాత్రం సాయంత్రం 5 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్.